లాయర్‌ని పెట్టుకునే స్తోమత మాకు లేదు. ఫ్రీగా లాయర్‌ని పెట్టే అవకాశం ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉంది. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 39 సబ్ క్లాస్ ఏ అండ్ 42 ప్రకారంగా ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉచిత న్యాయం, సహాయం అనేది మన భారత రాజ్యాంగంలో ఉంది. అలాగే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 సబ్ క్లాస్ 12 ప్రకారంగా కూడా గౌరవ జిల్లా న్యాయస్థానం వాళ్ళు మీకు ఫ్రీగా ఒక లాయర్‌ని అపాయింట్ చేసే అవకాశం ఉంది. అది ఎలా అంటే మీకు ఎకనామికల్‌గా సంవత్సరానికి 3,00,000 లోపు ఆదాయం గాని మీరు చూపించినట్లయితే, మీరు జిల్లా స్థాయిలో అయితే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళి ఒక దరఖాస్తు చేసుకున్నట్లయితే వాళ్ళు మీకు ఫ్రీగా ఒక లాయర్‌ని అపాయింట్ చేస్తారు. అలాగే మండల్ లెవెల్‌లో ఉంటే మండల్ లీగల్ సర్వీస్ అథారిటీలోకెళ్ళి మీరు ఒక దరఖాస్తు చేసుకున్నట్లయితే, నేను పేదవాడిని, నాకు లాయర్‌ని పెట్టుకునే స్తోమత లేదు, నాకు సంవత్సరానికి 3,00,000 రూపాయల ఆదాయం కంటే ఎక్కువ రావటం లేదు, అందుకని నేను లాయర్‌ని పెట్టుకునే స్తోమత నాకు లేదు అని ఒక దరఖాస్తు రాసి ఇచ్చినట్లయితే, మీ దరఖాస్తుని కన్సర్న్ కోర్టు వాళ్ళు పరిశీలించి మీకు ఒక లాయర్‌ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అని చెప్పి ఒక కోర్ట్ పెట్టారు. అందులో ఎప్పుడు కూడా ఫ్రీ లాయర్స్ ఉంటారు. మీకు ఎప్పుడు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. అందుకని ఎవరు కూడా నేను లాయర్‌ని పెట్టుకునే స్తోమత నాకు లేదు, నా కేసుని నేను వాదించుకునే శక్తి నాకు లేదు అని నిరుత్సాహపడకండి. అందరికీ అన్ని అవకాశాలు ఉంటాయి. మన రాజ్యాంగం కల్పించింది. మన జిల్లా న్యాయస్థానానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చినట్లయితే మీకు మంచి లాయర్‌ని అపాయింట్ చేస్తారు. మీ కేసుని మీరే ఫ్రీగా వాదించుకునే అవకాశం ఉంటుంది.